ప్రైజ్ ద లార్డ్. ఒకరోజు అయితే కొన్ని కప్పలు ఒక బావిలో పడిపోతాయి. అయితే ఆ కప్పలన్నీ కూడా ఒకదాని వెంట పైకి వస్తూ ఉంటాయి. ఆ మార్గంలో వెళ్తున్న ఒక యవనస్తుడు ఆ బావి వైపు చూసి, ఆ బావిలో అన్ని కప్పలు బయటకు వస్తుంటే ఒకే ఒక కప్ప మాత్రము బయటికి రాకుండా ఆ బావిలోనే పడిపోతుంది. అయితే ఆ కప్పను చూస్తున్న యవనస్తుడు దాని వైపు చూసి అంటున్నాడు, నువ్వు రాలేవు, నువ్వు ఎక్కలేవు, నువ్వు గెలవలేవని ఆ కప్పను చూసి ఎగతాళి చేస్తుంటే ఆ కప్పకి ఏమనిపించిందేమో తెలియదు, ఆ వ్యక్తి మాటలకి ఆ కప్ప వెంటనే బావి పైకి వచ్చేస్తూ ఉంటుంది. ఈ మాట ఎందుకు చెప్పానంటే, అన్ని కప్పలకి మాటలు వినిపిస్తాయేమో కానీ ఈ ఒక్క కప్పకు మాత్రము మాటలు వినిపించవండి. ఇది చెవిటి కప్ప. ఆ వ్యక్తి ఏమో నువ్వు రాలేవు, నువ్వు ఎక్కలేవు, నువ్వు గెలవలేవని దాన్ని ఎగతాళి చేస్తుంటే ఆ కప్పకి ఏమనిపించింది, నన్ను పైకి రమ్మంటున్నాడేమో, నువ్వు రాగలవు, నువ్వు సాధించగలవు, నువ్వు ఎక్కగలవని దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడని ఆ కప్ప ఆ వ్యక్తి మాటలకి సగం ధైర్యం తెచ్చుకొని అది వెంటనే పైకి వచ్చేసింది. ఈ మాట ఎందుకు చెప్పానంటే, చాలామంది క్రైస్తవ జీవితాల్లో కూడా కొంతమంది పరిస్థితులు బాగలేక వాళ్ళ దీన పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ధైర్యం కలిగించే మాటల కంటే వారిని బాధపరిచే మాటలే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మంచిగా ఉన్నవాడి మీద రాయి వేస్తారు, చెడ్డగా ఉన్నవాడి మీద కూడా రాయి వేసే మనుషులు ఈరోజు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు గొప్పవాడిగా అవ్వాలంటే, నువ్వు దీవించబడాలంటే ముందు ఈ లోకంలో ఉండే వారి మాటలు నువ్వు నేను కూడా వినకూడదు. మనం ఎప్పుడైతే లోకంలో ఉండే వారి మాటలు వింటామో మనం ఎప్పుడు ఏ పని కూడా చేయలేం, దేని వైపు కూడా మన విజయాన్ని సాధించలేం. ఆ కప్ప చెవిటి కప్ప అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి మాటలు వినలేదు, కానీ అది రాగలనని అది ధైర్యము తెచ్చుకోగలిగింది. మన జీవితాల్లో కూడా మనల్ని ప్రోత్సహించే వారి కంటే మనలను కించపరిచి మనలను హేళనగా మాట్లాడే మనుషులే ఎక్కువగా కనబడుతూ ఉంటారు. అయితే నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యం పొందుకోవాలంటే, నువ్వు విజయవంతుడిగా ఆశీర్వదించబడాలంటే ఈ లోకంలో ఉండే వారి మాటలు, ఎవరి మాటలు నువ్వు వినకుండా నువ్వు ఏదైతే లక్ష్యంగా పెట్టుకొని ఉన్నావో దాని వైపే నీ యొక్క పయనాన్ని సాగించు. రాబో రోజుల్లో నువ్వు వెళ్ళే మార్గంలో దేవుడు నీకు తోడు నీడగా ఉండి దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్.